హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మందారం మొక్కల మీద ఎలా పెస్ట్ అనేది అటాక్ అవుతుందండి. పిండి నల్లి. ఈ పిండి నల్లి అటాక్ అయిందంటే మాత్రం ఎంత పెద్ద మొక్క అయినా సరే, ఎంత బలంగా ఉన్న మొక్క అయినా సరే చనిపోవాల్సిందే. ఈ పిండి నల్లి అటాక్ అయితే మొక్కకు అనేది మొగ్గలు రావు, చిగుర్లు రావు, చెట్టు కూడా నీరసించి చనిపోతుంది. ఈ పిండి నల్లి అటాక్ అయినప్పుడు మాత్రం వెంటనే మాత్రం కంట్రోల్ చేసుకోవాలండి. నేను ఈ ఒక్క ఫర్టిలైజర్ని, ఈ పెస్ట్ కంట్రోల్ని స్ప్రే చేశాను. వెంటనే అయితే రిమూవ్ అయిపోయింది. మీరే లైవ్లో చూస్తూ ఉండండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫర్టిలైజర్ని మనం మట్టిలో కూడా ఇచ్చుకోవాలి. ఎందుకు అంటే మనము ఆ పిండి నల్లిని పైన స్ప్రే చేసినప్పుడు మట్టిలో కూడా పడుతుంది కదా, అది మళ్ళీ చెట్టు మీదకి ఎక్కకుండా అది అనేది కొంచెం మన మట్టిలో కూడా ఇవ్వడం వల్ల పెస్ట్ అనేది అక్కడికక్కడే చనిపోతుంది. ఇది రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్లో దొరికే వాటితోనే మనం ప్రిపేర్ చేసి స్ప్రే చేయడం వల్ల నిమిషాల్లోనే, చూస్తున్నారు కదండి, నిమిషాల్లోనే పెస్ట్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. ఇంకొచ్చేయండి మనం ఎట్లా చేయాలి, ఆ ఫర్టిలైజర్ని ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు స్ప్రే చేయాలి అనేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పిండి నల్లి చూడండి ఎంత ఒక్కటి ఇది అటాక్ అయిందంటే మాత్రం చూస్తున్నారు కదా, ఈ కొమ్మకైతే చిగుర్లు అనేది లేదండి. మొత్తం చిగుర్లు మొత్తం తినేసాయి. ఓన్లీ కాండం ఒక్కటే మిగిలింది. ఆ కాండం కూడా బలంగా లేదు. ఎంత ఎక్కువగా అటాక్ అయిపోయిందంటే ఈ చెట్టుకి ఉన్న కొమ్మలన్నిటికీ అటాక్ అయిపోయిందండి. మీ మొక్కలకి ఎప్పుడైనా పెస్ట్ అటాక్ అయితే మాత్రం ఆ చెట్టుని మిగిలిన చెట్టులతో పాటు కాకుండా దూరంగా అయితే పెట్టండి. దగ్గర మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే మిగిలిన మొక్కలు కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్క రోజులోనే మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అంత యాక్టివ్గా ఉంటుంది అనమాట ఈ పిండి నల్లి. ఇంకా అనేక రకాలు ఉన్నాయండి. పిండి నల్లి ఉంది, తెల్లదోమ ఉంది, మళ్ళీ నల్లదోమ ఉంది, చాలా రకాల అఫీడ్స్ ఉన్నాయి. అఫీడ్స్ అయితే మరీ డేంజర్ అండి. అది కాండంకి అతుక్కొని ఉంటాయి, కాండం కలర్లోనే ఉంటాయి. ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనకి తెలియదు అనమాట పెస్ట్ అటాక్ అయినట్టు. చీమలు చూడండి ఎంత ఎక్కువగా, చెట్టు మొత్తం చీమలు. ఈ పెస్ట్ వల్ల ఈ చీమలు ఏంటంటే మట్టిలో కూడా పుట్టలు పెట్టేస్తాయి. మొక్కననేది పెస్ట్ పైనేమో పెస్ట్ బ్రతకనియవు, కింద మట్టిలో ఈ చీమలు బ్రతకనియవండి. వెంటనే అయితే మీరు పెస్ట్ కంట్రోల్స్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఒక్కసారిగా మనం స్ప్రే చేసే కంటే కూడా కంటిన్యూగా మీ మొక్కలకి పెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, కంటిన్యూగా స్ప్రే చేయండి. ఒక్కసారి స్ప్రే చేసి వదిలేయకండి. ఎందుకంటే వాటి తాలూకా గుడ్లు కానీ ఇంకా ఏమన్నా ఉంటాయి, కంపల్సరిగా ఉంటాయండి. మనం ఒక్కసారి స్ప్రే చేసి వదిలేసామంటే అవి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి అవి. కాబట్టి కంపల్సరిగా వారానికి ఒకసారి అయితే స్ప్రే చేస్తూ ఉండాలి. కాండం అయితే ఇది ఏ కలర్ అంటే ఆరెంజ్ ముద్ద పువ్వులు. మన గార్డెన్లో, మన వీడియోస్లో కూడా ఉండుంటాయండి. కానీ కొన్ని రోజులుగా పువ్వులు అయితే పూయలేదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కొంచెం ముందు పెస్ట్ ఇంకా అదేవిధంగా ఒక్కసారిగా మొత్తం అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఫీడ్స్ కానీ ఏదైనా సరే మనకు గార్డెన్లో అటాక్ అయిందంటే మాత్రం ఆ మొక్కని దూరంగా ఉంచండి. మొక్కలతో పాటు అస్సలు ఉంచకండి. దాంతోపాటు పెస్ట్ కంట్రోల్స్ చాలా ఉన్నాయి, మన ఛానల్లోనే ఉన్నాయండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆర్గానిక్ అయితే స్ప్రే చేయండి కంపల్సరీ. కెమికల్ కానీ స్ప్రే చేశారంటే మొక్క వాడిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆర్గానిక్ ఏంటంటే మనకి స్లో రిలీజ్గా పనిచేస్తుంది అనమాట. స్లోగా పనిచేస్తుంది కానీ 100% రిజల్ట్ వస్తుంది. ఈ మొక్కకైతే దాదాపు 10 కొమ్మలు ఉన్నాయండి. 10 కొమ్మలకైతే ఒక్క చిగురు లేదు, ఒక్క పువ్వు కూడా లేదు. ఇది పువ్వులు కూడా చాలా రోజులు అయిపోయింది పువ్వులు పూయక, ముద్ద పువ్వు. కాబట్టి మీరైతే చాలా అలర్ట్గా ఉండాలండి. మట్టిలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. చీమలు ఏమన్నా తిరుగుతున్నాయా, లేకపోతే పురుగులు ఏమైనా ఉన్నాయా అని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మరియు ప్రతి ఒక్క ఆకును కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పెస్ట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే లేతగా వచ్చే చిగుర్ల మీద అండ్ లేతగా వచ్చే మొగ్గల మీద ఉంటుందండి. వాటిలో ఉన్న రసాన్ని అంతా పీల్చేసుకుంటే లేత కొమ్మల్లో ఎక్కువగా ఉంటాయి. అబ్జర్వ్ చేస్తుండండి. లేత చిగుర్లు వెనుక మరియు లేత కొమ్మల వెనుక. మరియు మనకి వర్షాకాలము, చలికాలం స్టార్ట్ అయిందంటే పెస్ట్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. వీటికి సీజన్ అనమాట ఇది. చలికాలము, వర్షాకాలంలో పెస్ట్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క కొమ్మకండి ఫస్ట్ స్ప్రే ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇది నార్మల్ వాటరేనండి. దీనిలో ఎటువంటి పెస్ట్ కంట్రోల్స్ ఏం పెట్టలేదు నేను. నార్మల్ వాటర్ని ఒకసారి అయితే మొత్తం ఫోర్స్గా స్ప్రే చేయండి. మీ దగ్గర స్ప్రేయర్ కానీ లేకపోతే ఒక వాటర్ బాటిల్, ఏదైనా ఎంటీ బాటిల్ తీసుకొని క్యాప్కు మొత్తం సన్నగా హోల్స్ పెట్టి ఫోర్స్గా వచ్చే విధంగా స్ప్రే చేసుకోవాలండి. ఏదైనా సరే ఆ ఫోర్స్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ పిండి నల్లి అతుక్కొని ఉంటుంది కదా, అది గూడులాగా కూడా చేసుకొని ఉంటుందండి. దానిలోంచి బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది మొక్క మొత్తం నేను చూపిస్తున్నా చూడండి. ఆకులు వెనక సైడు, ఆకులు ముందు సైడ్ కాదు. నేను చేతితో మొబైల్ పెట్టుకున్నా కాబట్టి నాకు క్లియర్గా చూపించడం రావట్లేదు. ఆకులు వెనక, ఆకులు ముందు సైడ్ అయితే కాదు. నేనైతే తర్వాత మొత్తం అయితే స్ప్రే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసేయండి మంచి పెస్ట్ కంట్రోల్ అండి. ఇది ఒక్కసారి ఇవ్వడం వలన చాలా వరకు 80% పెస్ట్ అయితే కంట్రోల్ అయిపోతుంది, ఎంత ఎక్కువ ఉన్నా సరే. ఫస్ట్ వచ్చేసి అల్లం తీసుకున్నానండి. అల్లంతో పాటు వెల్లిపాయలు తీసుకున్నాను. దీంతో పచ్చిమిర్చి
ఈ 3 తీసుకున్నానండి. అల్లము అంటే మీరు ఎక్కువ మొక్కలు ఉన్నాయి పెస్ట్, ఇది అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి. పెస్ట్ ఉన్న మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, పెస్ట్ లేని మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చండి. దీంతో పాటు పుల్లని మజ్జిగ అంటే నేను మజ్జిగలా చేసి దీన్ని ఒక 3 రోజులు బయట పెట్టేశాను. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి. 3 రోజులు బయట పెట్టడం వల్ల ఇది బాగా పులిసిపోయింది. ఇది ఇవ్వడం వల్ల కూడా పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. మీరు వీక్లీ వన్స్ మజ్జిగ కూడా స్ప్రే చేయండి మొక్కల మీద. అంటే పులిసిన మజ్జిగ స్ప్రే చేసుకోవచ్చు. నేను అల్లం, వెల్లుల్లిపాయలు మరియు పచ్చిమిర్చి, వెల్లిపాయను అయితే తొక్క తీయనవసరం లేదండి, డైరెక్ట్ అదే విధంగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కచ్చాపచ్చగా ఉన్నా కూడా స్ప్రేయర్లో దిగదు కాబట్టి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత క్వాంటిటీ చెప్పాలంటే ఒక గ్లాసు మజ్జిగకి ఒక స్పూను ఇది ఇవ్వాలండి. ఈ పేస్ట్ అల్లము, పచ్చిమిర్చి, వెల్లిపాయలు ఈ 3 కలిపిన పేస్ట్ అనమాట. ఒక గ్లాసు బాగా పులిసిన మజ్జిగ, మళ్ళీ చెప్తున్నానండి, అంటే పులిసిన మజ్జిగే తీసుకోవాలండి, ఫ్రెష్ మజ్జిగ అయితే కాదు. పులియాలంటే కూడా బయట పెట్టేసేయండి. ఒక గ్లాస్కి ఒక ఫుల్ క్వాంటిటీ స్పూను నేను ఇది తీసుకుంటున్నానండి పేస్ట్. ఎందుకంటే పెస్ట్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఈ 1 స్పూన్ అయితే ఎక్కువే తీసుకుంటున్నాను. మీకు పెస్ట్ తక్కువ ఉంది, జస్ట్ రాకుండా కూడా ఉండాలి అంటే మాత్రం ఒక గ్లాస్కి పావు టీ స్పూన్ మాత్రమే ఈ పేస్ట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మజ్జిగలో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోవాలి, చెప్పాలంటే మొత్తం బాగా కలిసిపోవాలి. ఇంకా మీకు వీలైతే మాత్రం ఇది మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఇంకా మజ్జిగలో మనం వేసుకునే మొత్తం కలిసిపోతాయి. వేసుకున్న తర్వాత కంపల్సరిగా ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలండి. జాలిగంట పెట్టేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము స్ప్రేయర్ యూస్ చేస్తాం కదా, స్ప్రేయర్లోకి ఏవి అడ్డుపడకుండా కంపల్సరిగా ఇట్లా జాలిగిన్నెలో పెట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి ఇంత పెస్ట్ కంట్రోల్ అయితే వచ్చింది కదా. దీనిలో వాటర్ క్వాంటిటీ అయితే 1 వంతుకి 3 వంతులు అండి. 1 వంతు ఇది వచ్చిందంటే ఈ లిక్విడ్ వస్తే 3 వంతులు నార్మల్ వాటర్. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి, తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ పెస్ట్ ఉంటే మాత్రం ఇంకా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఎక్కువ పవర్ఫుల్ ఇస్తేనే పెస్ట్ కంట్రోల్ ఇస్తేనే పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది, లేకపోతే కావదండి. నేను 1 వంతుకి 3 వంతులు నీళ్ళు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్ప్రేయర్లో అయితే పోసేసుకుంటున్నాను. మీ స్ప్రేయర్ లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా వాటర్ బాటిల్ తీసుకొని, ఏదైనా సరే ఎంటీ బాటిల్ తీసుకొని స్ప్రే చేసే విధంగా షవరింగ్ ప్రాసెస్ చేయాలండి. మనము షవరింగ్ ప్రాసెస్ చేస్తేనే ఆ ఫోర్స్కి ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. నేను దీన్ని స్ప్రే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మట్టిలో కూడా ఇచ్చేసుకుంటున్నాను. మట్టిలో ఎందుకు ఇవ్వాలి అంటే చీమలు ఏమన్నా ఉన్నా సరే ఈ ఘాటు వాసనకి రావు, ఇంకొకసారి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి కంపల్సరీగా సగం వచ్చేసి స్ప్రేకి, సగం వచ్చేసి మట్టిలో ఇవ్వటానికి. దీన్ని అయితే చెట్టు మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇది పెస్ట్ లేని మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవచ్చండి. వారానికి ఒకసారి. వర్షాకాలము, చలికాలంలో పెస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే అది గాలి నుంచి కూడా వస్తుందండి. చూడండి పెస్ట్ ఇది స్ప్రే చేయంగానే మొత్తం చీమలన్నీ ఎక్కడికక్కడ వెళ్ళిపోయినాయండి. అంత పవర్ఫుల్ పెస్ట్ కంట్రోల్ అనమాట. ఇది కొంచెం మీరు ఈ నీళ్ళలో చేతులు పెట్టాలన్నా లేకపోతే కళ్ళు తుడుచుకోవడానికి మాత్రం అస్సలు అంటే కళ్ళల్లో పెట్టుకోకండి చేతులు. ఇది యూస్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే మాత్రం హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకి చేతులు కూడా మండే ఛాన్స్ ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంది. ఇది మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకుంటున్నాను నేను. ఇది పెస్ట్ అయిన మొక్క కాకుండా మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకైతే స్ప్రే చేసుకుంటున్నానండి. కాండం చూస్తున్నారు కదా, కాండంకి కూడా నేను స్ప్రే చేసుకుంటున్నాను, ఆకులతో పాటు కాండంకి కూడా. ఎందుకంటే వాటి తాలూకా ఏమైనా గుడ్లుంటే కూడా పోతాయి అన్నమాట. ఈ వర్షాకాలము, చలికాలం వస్తే వీలైనంత ఎక్కువగా స్ప్రే చేయడానికి ట్రై చేయండి ఇది. ఎందుకంటే మనకి గాలిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది పెస్ట్ ఈ వర్షాకాలం, చలికాలంలో. కాబట్టి వారానికి ఒక్కసారి పుల్లటి మజ్జిగ స్ప్రే అనేది ఎంత అవసరం లేకపోయినా సరే, మేము చేయలేము అనుకుంటే పుల్లటి మజ్జిగ తీసుకొని దానిలో కొంచెం వంట సోడా తీసుకొని అది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఒక్కసారి పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం మొక్కల్ని బ్రతికించుకోలేమండి. కాబట్టి కంపల్సరిగా పెస్ట్ అనేది ఎక్కువ కాకుండానే చూడండి. మనం షవరింగ్ ప్రాసెస్ కూడా మనము స్ప్రే చేస్తుంటే కూడా ఎట్లా ఊరికే పైన కాకుండా మొత్తం ఆకుల నుంచి నీళ్లు, మనకి వర్షం పడితే ఎలాగానే ఆకుల నుంచి నీళ్లు కారుతాయో అదే విధంగా మొత్తము ఆకుల నుంచి నీళ్లు కారుతూ ఉండాలండి. ఒక్క బాటిల్ నేను ఒక మొక్కకి వాడాను, అంత ఎక్కువగా స్ప్రే చేసుకోవాలన్నమాట. స్ప్రే చేసుకున్న తర్వాత దీన్నైతే నెక్స్ట్ డే రోజు
నార్మల్ వాటర్తో మొక్కనంతా నార్మల్ వాటర్తో స్ప్రే చేసుకోండి. ఒక్కరోజు మాత్రం ఇట్లా స్ప్రే చేసి మొత్తం మొక్కనంతా వదిలేసి నెక్స్ట్ డే రోజు నార్మల్ వాటర్తో స్ప్రే చేసుకోండి. నేను ఇదే పెస్ట్ కంట్రోల్ని మట్టిలో కూడా ఇచ్చేసుకుంటున్నాను. అంటే మనము పెస్ట్కి స్ప్రే చేసాం కదా, ఆ పిండి నల్లి ఏమన్నా మట్టిలో పడితే అది కూడా మళ్ళీ చెట్టు పైకి ఎక్కి రాకుండా మట్టిలో కూడా ఇలా ఇచ్చేసుకోవాలండి. కంపల్సరిగా మీరైతే దీన్నైతే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు పెస్ట్ కంట్రోల్ అయిందండి, మొగ్గలు రావట్లేదు, మొగ్గలు పండుబారిపోతున్నాయి, ఆకులు ముడుచుకుపోతున్నాయి అనేసి. ప్రతి దానికి పెస్టేనండి కారణం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పెస్ట్ అయితే కంట్రోల్ అయిపోయింది. స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, మొత్తం ఫోర్స్గా కొట్టాలండి, పైన కాకుండా. ఆకులు తిరగేసి, ఆకులు వెనకే ఉంటుంది కాబట్టి ఆకులు తిరిగేసి కాండం వైపు మళ్ళీ చిగుళ్ళ దగ్గర మొత్తం వీలైనంత ఫోర్స్గా స్ప్రే చేయాలన్నమాట. మొత్తం స్ప్రే చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయితే కంట్రోల్ అయిపోయిందండి. మళ్ళీ నేను 1 వీక్ తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకుంటాను ఇదే ఫర్టిలైజర్ని, ఇదే పెస్ట్ కంట్రోల్ని. ఇది పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది, మళ్ళీ ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మట్టిలో కూడా ఇచ్చేసుకోవచ్చు. మీకు వీలైతే వారానికి ఒకసారి ట్రై చేయండి, లేకపోతే 15 డేస్కి ఒక్కసారైనా తప్పకుండా అన్ని మొక్కలకండి, చామంతులకి, మందారాలకి, గులాబీలకి, మల్లెపూల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఈ పెస్ట్ కంట్రోల్ని స్ప్రే చేసుకోవచ్చు, ఉన్నా లేకపోయినా సరే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ మొక్కలకి ఏం పెస్ట్ అటాక్ అయిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మందారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెస్ట్కి ఎక్కువ గురైపోతూ ఉంటుంది మందారం మొక్క. మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే కొన్ని హెల్తీగా పెరుగుతుంది, కానీ అదేవిధంగా పెస్ట్కి కూడా గురవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.